కానీ రైతులకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలనంటే నేను ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్ ఒకసారి గమనిస్తే 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు, వ్యవసాయ రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి, చివరికి 87,612 కోట్ల రూపాయలకు గాను కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా తన 5 సంవత్సరాల అప్పటి పాలనలో కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే విడల్చి చేతులు దులుపుకున్న పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు ఎలా ఓడిపోయాడో మనమంతా చూసాం. మళ్ళీ ఈరోజు సీఎం అదే పద్ధతిలో మళ్ళీ రైతులను మోసం చేసే కార్యక్రమం మళ్ళా జరుగుతూ ఉంది. ఇప్పటికే రైతులకు 20,000 రూపాయలు మోసం చేశాడు. గత ఏడాది ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం మళ్ళీ 20,000 రూపాయలు ఎగరగొట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. ఇది మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్నికల వేళ సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికల వేళ పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 రూపాయలు ఇస్తామన్నాడు. అసలు ఎన్నికలప్పుడు ఆయన అన్న మాటలేంటి? జగను రైతు భరోసా కింద పిఎం కిసాన్ని కలుపుకొని ఇస్తా ఉన్నాడు. నేను అట్ట కాదు, నేను అన్నదాత సుఖీభవ ఇస్తా, నేను 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నట్టుగా ప్రతి మీటింగ్లోనూ నమ్మబలికాడు. మరి పిఎం కిసాన్ కింద పక్కన పెడితే అన్నదాత సుఖీభవకు సంబంధించి 53,58,266 మంది రైతులు ఉన్నారు. రైతు భరోసా అందుకున్న వాళ్ళు గతంలో మా ప్రభుత్వంలో 2023-24 సంవత్సరంలో లెక్కేసుకున్న మరి 53,58,266 మందికి ఇంటూ 20,000 రూపాయలు అంటే 10,717 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి బడ్జెట్ అలొకేట్ చేయాలి. మొట్టమొదటి బడ్జెట్లో గత ఏడాది 1,000 కోట్లు అలాట్ చేశాడు అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాం. పోయేదేముంది, ఎలాగో ఇచ్చేది లేదు సచ్చేది లేదు కదా అని చెప్పి 1,000 కోట్లు అలాట్ చేశాడు, ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఎంత చేశాడు అని అంటే ఇప్పుడు రెండో బడ్జెట్లో 6,300 కోట్లు అలాట్ చేసినాడు. ఇక్కడ కూడా ఎక్కడ 10,717 కోట్లు కనిపించదు. ఎందుకంటే ఎలాగో ఇచ్చేది లేదు సచ్చేది లేదు, ఎలాగో మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి. ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు 20,000 రూపాయలు బాకీ పడ్డాడు, ఎగనామం పెట్టాడు. ఈ రెండవ ఏడాది ప్రతి రైతుకు మళ్ళీ ఈ రెండవ ఏడాది కూడా కలుపుకుంటే మరో 20,000 రూపాయలు. అంటే మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే 40,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు ఎగనామం పెట్టాడు, బాకీ పడ్డాడు.